కాంగ్రెస్ పార్టీ 220 గజాలు అంటున్నారు. అలాంటి ఎక్స్‌పెక్ట్ చేయబోతున్నారా? లేకపోతే ఏదైనా పదవులే కావాలి, నేను ఉద్యమం చేశాను, నాకు పదవులు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పబోతున్నారా? నేనేమనుకుంటున్నా అంటే నన్ను గుర్తించి జై జై తెలంగాణ పాటను కూడా ఒక దశలో రికార్డింగ్ అప్పటికప్పుడు చేయించమంటే చేసి ఇచ్చినాం రఫ్గా. సో నేను రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్న నాగరాజ్ అన్న అని ముఖ్యమంత్రి అయినాక కూడా గద్దరన్న కార్యక్రమం కోసం మేము కలిసినప్పుడు కూడా అంత ప్రేమతో పలకరించారు బట్టి విక్రమార్క గారు. నేను అమితంగా ఇష్టపడే నా నా గాడ్ ఫాదర్ అని చెప్పుకునే, అంటే కలవలేని ఇప్పటి వరకు దామోదర రాజనరసింహ గారు, వీళ్ళందరికీ వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు అయిన తర్వాత సహజంగా ఒక ఏర్పడుతుంది. మన దాకా రారు, మనం గుర్తుంటాం, పోయి కలుద్దామన్నా కలవలేమనేది ఒక భయం అయితే నాకు కూడా ఉండే. నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఇలా నేను ఎక్కడో అంటే ఫ్యామిలీతోని ఒక తీర్థయాత్రలకు పోయినని, నువ్వు ఉన్న ఫలంగా ఫ్లైట్ వేసుకొని అయినా సరే నువ్వు రా, మీ ప్రదర్శన ఉంది అందరికంటే ఎక్కువ సమయం 15 నిమిషాలు ఉంటది, ఈ వైభవాన్ని అంత చాటే ప్రదర్శన నీది ఉంటది, నువ్వు రావాలని నాకు ప్రత్యేక ఆహ్వానం ఇవ్వడం, రేపు సోనియా గాంధీ గారు వచ్చే వేదికకు కూడా నాకు మళ్ళీ స్పెషల్గా ఉద్యమకారునిగా ఆహ్వానం ఇవ్వడం అనేది దాన్ని చూస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని విధాలా నష్టపోయినండి. అంటే ఇటు ఏజ్ పోయింది, సింగరేణి ఉద్యోగం పోయింది, నా వ్యాపకాలు పోయినాయి, ఆఖరికి కళనే నమ్ముకున్న కళాకారుని అంటే నేను కూడా కొన్ని టీవీ ఛానళ్ళలో పనిచేసుకొని బతుకుతుంది, అన్నీ పోయినాయి. విచిత్రం ఏంటంటే ఆఖరికి నా చుట్టూ ఉన్న 60 మంది కూడా ఈ నాగరాజు చేయబట్టి, మొండోడి చేయబట్టి, మొండితనం ఉండి చేయబట్టి మా జీవితాలకు ఏదో అట్టోళ్ళకు ఉద్యోగం వచ్చింది మాకు రాలేదని పురాణాలందరూ నన్ను తెచ్చుకొని పక్కకి వెళ్ళిపోయారు. సరే అందరూ పోయేదని కాదు, పోయిన కాడికి కొంతమంది, ఎందుకంటే వాళ్ళ కడుపు ఉంటాయి, బతుకులు ఉంటాయి. అట్లా మేము అడ్డ మీద కూలీలాగా బతికినాం, చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సింది ఏం లేదు, బ్రతకడానికి. ఉద్యమం సమయం గురించి మాట్లాడుకుంటే అంతడుపుల నాగరాజు ఏ సందర్భంలో అత్యధికంగా బాధపడ్డాడు అంటే, అరే ఏంద్రా ఇది అనేటువంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా? మీరు 98 నుంచి 2014 మధ్యలో చేస్తున్నటువంటి కార్యక్రమాలలో చనిపోతున్నప్పుడు ఒక అమరవీరుని పేరు చెప్పగానే ఆ అమరవీరుని ఇంటికి వెళ్ళినప్పుడు సరే పలకరిద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నన్ను ఇంచుమించు తిట్టి కొట్టినంత పని చేసింది. అంటే మీరు పాటలు వాడు చేయబట్టి లేనిదో కథ చేయబట్టి ఎప్పటికీ ఆ టేప్ రికార్డులలో సీడీలలో మీ పాటలు చూసి 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 ఆ తెలంగాణ అది వచ్చేదో సచ్చేదో తెలియదు, నా కొడుకైతే చచ్చిపోయింది అని చెప్పేసి వీళ్ళ సావులకు మీ పాటలే కారణం అని చెప్పేసి ఆమె తిట్టడానికి వస్తే కూడా అక్కడ ఊరోళ్ళంతా కూడా అంటే ఆమె ఎమోషన్ గురైంది. అన్న ఎందుకైనా వచ్చాయని పక్కకు చెప్పడం మొత్తం అంటే లేచి అంటే మీ పాటల వల్లనే వీళ్ళు చచ్చిపోయారు అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. అంటే వీళ్ళు చావాలని మేము పాటలు పాడి ఆటలు ఆడిన వాళ్ళం కాదు, ఒక లక్ష్యం కోసం చేసినాము. సరే వాళ్ళకి అట్లా మిస్ అయ్యారు, కానీ వాళ్ళ త్యాగాలు అంతా అమరవీరుల త్యాగాలు చాలా గొప్పగా. ఇదే ప్రశాంత్ రెడ్డి డెడ్ బాడీ తీసుకొచ్చినప్పుడు నా పక్కన మిట్టపల్లి సురేందర్ ఉండే, దరువు ఎల్లన్న ఉండే, ఇక ఒక్క పాట రాయి సురేందర్, సావులు బంద్ కావాలి, ఎందుకు చేస్తావు అనే పాట రాయించి నేను వీడియో చేశాను అప్పుడు. సో అంతే అంత ఎమోషన్లు ఉండే. నేను కూడా చాలా మంది వీళ్ళది ఇప్పుడు చెప్తున్నా, నేను 40+ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. అసలు పెళ్ళే చేసుకోని అనుకున్నా నేను. మా చెల్లెల పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ కాళ్ళు కడగాలి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా. వాస్తవానికి విమలక్క వాళ్ళ టీంలో ఉన్న నా సహచారి వనిత, ఆమె కూడా అరుణోదయ కళాకారిణి. వాళ్ళకి అయితే నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఈ తెలంగాణ ఇట్లా రాదిగా. ఎందుకంటే మేము మా దగ్గర 95 ఆ టైంలో జనసభ కార్యక్రమాలన్నింటినీ చూసినాము, వాళ్ళ స్పీచ్లు విన్నాం, పుస్తకాలు విన్నాము. ఇది తెలంగాణ అనేది ఇట్లా రాదు. అవసరం అనుకుంటే సాయుధ పోరాటం వైపు వెళ్ళాల్సి వస్తుంది కదా, వెళ్ళాల్సి వస్తే నేను వెళ్ళాలి కదా. వెళ్ళాలనుకున్నప్పుడు నా కుటుంబం డిసైడ్ అయిపోయినాం మేము. ఒక రకంగా కూడా ఒక ప్లాటూన్ ఫామ్ అయినాం. ఇక ఇప్పుడు చెప్పుకోవచ్చు, ధైర్యంగా చెప్తున్నా అయితే కానీ ఏమన్నా కానీ ఒక ప్లాటూన్ తయారైనా, మేము ఒక ప్లాటూన్ తయారైనా, తప్పకుండా ప్లాటూన్ తయారైనాం. మేము దానికి పేర్లు పెట్టుకున్నాం. ఆ ప్రాంతంలో అప్పుడు ఈ నెల విముక్తి కోసం పీపుల్స్ వారు పార్టీలో పనిచేసి అమరులు అయిన వాళ్ళను కూడా మేము వాళ్ళ స్ఫూర్తి అని అనుకొని వాళ్ళ పేర్లనే మేము అలియాసలుగా పెట్టుకొని చెల్లగా దిగుదామని కూడా డిసైడ్ అయినాం. అది తప్పు రైటో తెలియదు, ఇప్పుడు చెప్పచ్చో లేదో కూడా తెలియదు, చెప్పరాదు మాకేమైనా ప్రాబ్లం అనుకుంటే కట్ చేయరు, కానీ ఫ్లోలో చెప్తున్నా విషయం. అంతడుపుల నాగరాజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల గురించి ఏమైనా చెప్పుకోవాలనుకుంటే, అది పెళ్ళైన తర్వాత కానివ్వండి, ఉద్యమం సమయంలో కానివ్వండి, మీ వెంట 60-70 మందిని మీరు పోషించాల్సినటువంటి సందర్భంలో కానివ్వండి, కనీసం భూ కూడా పెట్టలేకపోతున్నానే నేను ఈ ఉద్యమం వలన అనేటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయి? నిన్న రాత్రే నేను ఒకళ్ళ దగ్గర 3000 ఒకళ్ళ దగ్గర 10,000 తీసుకొని
రేపటి ప్రదర్శనకు కొన్ని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బిజీ ఉంటారు. ఒక గొప్ప అవకాశం మనకి ఇచ్చినప్పుడు మేమేమి మొదటి నుంచి కమర్షియల్ కళాకారులం కాదు. మాకు గింత ఇస్తేనే మేము వస్తాం, మేము ప్రజల్లోకి పోవాలి లేదా చెప్పాలనే తపన ఉంటుంది. నాకు గింత అయితేనే నేను వస్తాను, నేను ఇట్లా అని ఎప్పుడు అన్నా. మళ్ళీ మొహమాటం కూడా ఉంటుంది. ఆ చిన్న చిన్న సాధారణ ఖర్చులకు అవసరాలకు నా దగ్గర మినిమం కూడా అంటే లేకపోతే నేను ఒక మిత్రుని పేరు చెప్పచ్చు లేదు కానీ ఆ మిత్రుని దగ్గర 10,000 రూపాయలు రాత్రికి రాత్రి తీసుకొని ఇంకొక అమ్మాయి ఈ ఉద్యమం గురించి మాట్లాడుకుంటే నిన్నటి విషయంలో నిన్ననే అట్లున్నాను అంటే అప్పుడు ఎట్లుండొచ్చు సింగరేణి ఉద్యోగం వదిలిపెట్టుకొని అన్ని బంద్ చేసుకొని ఎట్లా పోషణ ఎట్లా జరగాలి. నాగరాజును కొంతమంది కవి అనుకుంటారు, కొంతమంది గాయకుడు అనుకుంటారు, కొంతమంది ప్రదర్శకుడు అనుకుంటారు. అసలు అంతర్పుల నాగరాజు గురించి అంతర్పుల నాగరాజు చెప్తే ఇప్పుడు నేనేంటిది అంటే ఒక దాన్ని ఎట్లా చెప్పొస్తుంది అంటే ఒక శిల్పిని నేను. ఓకే, నాకు ఒక రాయి ఇచ్చింది అనుకోండి, దానిని వినాయకుడిని చేయమంటే వినాయకుడిని చెప్తా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. లేదు దాన్ని వెంకటేశ్వర స్వామిని చెక్కమంటే చేస్తా. అట్లా ఒక మెటీరియల్ మీరు నాకు కలిసి మనం ఈ పార్టీని లేదా ఈ వ్యక్తిని లేదా ఈ ఒక వ్యవస్థను విమర్శిస్తూ ఒక పాట తయారు కావాలి అనుకుంటే అది న్యాయపరమైనది అయితే దానిని ఎవరు గొప్పగా రాయగలుగుతారో వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి ఈ సబ్జెక్ట్ మీద ఇట్లా గొప్పగా పాట రాయించుకోగలుగుతా. ఎవరు దాన్ని మంచిగా వాడతారో వాళ్ళతో పాడించగలుగుతా, ఎవరు మంచిగా మ్యూజిక్ చేస్తారో వాళ్ళతో చేయించగలుగుతా. యూట్యూబ్ ఛానల్స్ లో డైరెక్షన్ కావాలంటే అంతడుపుల నాగరాజే చేయాలి అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య వందలలో కనబడతా ఉంది. అంతడుపుల నాగరాజు మాత్రమే దీన్ని డైరెక్షన్ చేయగలరని చాలా మంది, అది జానపదమే కానివ్వండి, మరొక వైపు ఒక పోరాటాలకు సంబంధించినటువంటి కానివ్వండి, ఎర్రజెండా పాటలే కానివ్వండి, ఆ పాటలన్నింటినీ కూడా డైరెక్షన్ చేయబోతున్నారు. ఒక డైరెక్టర్ కూడా అంతడుపుల నాగరాజులో ఉన్నాడు అనడానికి దానికి నేను చేస్తా పాటలు అతి తక్కువ టైంలో అతి తక్కువ బడ్జెట్ లో చేయగలుగుతా. ఎందుకంటే నేను బేసిక్ గా మొదటి నుంచి కొంత కెమెరామెన్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండడం వల్ల నేను చాలా చిన్నప్పటి నుంచి ఇటువైపు ఉన్నా కాబట్టి చేస్తా. ఇప్పుడు సినిమాలో వచ్చిన పొడుస్తున్న పొద్దుమిన పాట కూడా నేనే కొరియోగ్రాఫ్ చేసిన. అంటే శంకర్ గారి దర్శకత్వం తెలంగాణ సినిమాలో కూడా మీరే దానికి శంకర్ గారు డైరెక్షన్ చేస్తుంటే నేను దానికి కో డైరెక్షన్ ఆ మూమెంట్ అంతా చేయడం. టైటిల్ సాంగ్ కూడా జగవత్ బాబు గారికి అట్లా ఉంది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు నాతోనే చేయించుకోవాలి 100 మంది ఉన్నది అనేది అది వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే నాగరా అంటాడు పాపం మంచి ఒక స్థాయిలో ఉండాల్సిన వాడు, పాపం అనవసరంగా ఇట్లా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, ఏదో ఒక చూస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక పాట ఇస్తే ఆయనకు ఎంత హెల్ప్ అవుతుందని ఇస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. నేను అనుకునేది ఈయన ఏదో గొప్ప చేస్తారని నాకు ఇస్తలేదు. ఈ పిల్లగానికి ఆ పని ఇస్తే అవును ఆయనకు ఇంత సాయం చేసినట్టు ఈ రూపకంగా అవుతుందని ఇస్తారని అనుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.